మంచిది. దేవుని వాక్యం విందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రాలు. యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉపవాస ప్రార్థనల ఈ రాత్రి వేళ దైవసన్నిధికి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రభు పేరు శుభాలు. అలాగే ఆయా దేశాల్లో ఉండి యూట్యూబ్ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ మాతో కలిసి ప్రభుని ఆరాధిస్తూ ఇంత శ్రద్ధాభక్తులు కనపరుస్తున్న మీ అందరికీ మా నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చూపిస్తున్న ఆసక్తే పగలు రాత్రి కొన్ని వేల కుటుంబాలు జూమ్లో, యూట్యూబ్ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ మీరు కనపరుస్తున్న ఆసక్తే మీ దేవుని పరిచర్య మరి ఎక్కువగా చేయటానికి మమ్మల్ని పురికొల్పుతుంది అని చెప్పడంలో లేశమైన సందేహం లేదు. ఇంతటి శ్రద్ధాభక్తులు కనపరుస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఉపవాస ప్రార్థనల ముగింపు దినానికి వచ్చాం. నాకు తెలిసి రేపు శుక్ర, శని, ఆదివారాలు సెలవు దినాలు అన్నట్లు ఉన్నాం. శుక్రవారం పబ్లిక్ హాలిడే అని, అలాగే శనివారం కూడా పూర్తిగా హాలిడే, సెకండ్ సాటర్డే, అట్ ద సేమ్ టైం రక్షాబంధన్. ఇక ఆదివారం విడుదలకి సెలవు. మనకు ప్రతి నెల 2వ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్. మిమ్మల్ని అందరినీ ఈ కమ్యూనియన్ సర్వీస్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఆదివారం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరన్ గారు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. అలాగే ఆగస్టు 14వ తారీఖున బాప్తిసాల ఆరాధన, స్వస్థత, అలాగే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం. 13వ తారీఖు, 14వ తారీఖు స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటాలు ఉంటాయి. ముగింపు దినాలు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా దూర ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్నవారు సెలవులు పెట్టుకొని ఈ ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆఖరిగా ఆగస్టు 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో మన ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. ఆగస్టు 15వ తారీఖుతో. అయితే ఆగస్టు 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన చర్చిలో ఉండదు, స్థలం సరిపోదు కనుక. అలాగే ప్రేమ విందు కార్యక్రమం ఉంటుంది. పార్కింగ్ ప్లేస్లో కార్లన్నీ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ పెట్టి చర్చి సరిపోదు, చాలా ఇబ్బందిగా ఉంటుందని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్, టెక్ మహేంద్ర దగ్గర ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎంతో ఆసక్తితో ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చారు. ప్రారంభం చాలా ఘనంగా ఉంది, ముగింపు ఎప్పుడు బిగింపుగా ఉండాలి. రైట్, ముగింపు తేలిగ్గా ఉండకూడదు. ఇంకా మీరు ఎరిగిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. మా చర్చిలో ఇంట్లో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయని అందరికీ తెలియచేసి వారు పాల్గొనేటట్లుగా ప్రోత్సహించగలరని, పురికొల్పగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే సిస్టర్స్కి మీకు సెక్యూర్డ్గా మందిరంలో ఉండటానికి వసతులు ఉన్నాయి. అలాగని సపరేట్గా ఒక్కొక్కరికి ఒక రూమ్ అని కాదు, కానీ చక్కగా ప్రక్కనే సండే స్కూల్ భవనం దేవుడు ఇచ్చాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసాము. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు దేవుని కృప చాలా రిలాక్స్గా ఉన్నారమ్మా. మంచిగుందా? రైట్. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం చక్కగా అనుకూలత దేవుడు ఇచ్చారు. ఆ సండే స్కూల్ ఇచ్చిన దేవునికి మహిమలు కలుగునుగాక. ఇంకా ప్రతి అవసరత ప్రభు తన మహిమలు తీర్చునుగాక. మంచిది. గడిలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. నెహెమ్యా గ్రంథం మీద మనం అధ్యయనం చేస్తూ 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఎలియాషీబు అనే ప్రధాన యాజకుడు మొట్టమొదట గొర్రెల గుమ్మాన్ని ప్రతిష్ఠించి
దాన్ని ఆనుకుని గోడలు కట్టించినట్లుగా ఇత్యాది విషయాలు 14th లెసన్లో 14a గొర్రెల గుమ్మాన్ని గురించి రాయబడింది. గొర్రెల గుమ్మాన్ని గురించినటువంటి వర్తమానాలు NH14a దానిలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. నెహెమ్యా గ్రంథం మీద చెప్పబడే ప్రతి వర్తమానం సీక్వెన్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. వినండి, ఆశీర్వదించబడి. రైట్, ఈరోజు మరో గుమ్మాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. మత్స్యపు గుమ్మమును హసెనాయా వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కూజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబేయేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పనిచేయ నొప్పు కొనకపోయిరి. ఇక అందరూ తలపై కట్టండి. మొట్టమొదట గొర్రెల గుమ్మాన్ని నిలవబెట్టి దాని ప్రాకారాలు కట్టారు. ఒక మాటలో గన్ షాట్గా చెప్పాలంటే గొర్రెల గుమ్మం రక్షణ ద్వారానికి సాదృశ్యం. గొర్రెల గుమ్మం గుండా ఏం తీసుకుని వెళ్ళారని విన్నాము. యేసుక్రీస్తు వారు కూడా ఆ గొర్రెల గుమ్మం గుండానే యెరూషలేములో ప్రవేశించారు. యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల. సో ఈ గొర్రెల గుమ్మం రక్షణ ద్వారానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా 11 గుమ్మాలు ఉన్నాయి. ఈ 11 గుమ్మాల్లో రక్షణ ద్వారం కట్టిన తర్వాత వెరీ నెక్స్ట్ కట్టినటువంటి ద్వారం ఏదంటే, వెరీ నెక్స్ట్ కట్టిన గుమ్మం ఏదంటే మత్స్యపు గుమ్మం. మత్స్యము అంటే అందరికీ తెలిసిన పదమే. మత్స్యము అంటే చేప అని. చేపల గుమ్మాన్ని వెరీ నెక్స్ట్ వారు నిలవబెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు మత్స్యపు గుమ్మాన్ని నిలవబెట్టారంటే చూడండి, ఆ రోజుల్లో ఇది క్రీస్తు పూర్వం 450 ఆ ప్రాంతంలో, క్రీస్తు పూర్వం 450 ఆ ప్రాంతంలో యెరూషలేము ఎంత సిస్టమేటిక్గా ఉందో చూడండి. గొర్రెలు రావాలంటే ఏ గుమ్మం గుండా రావాలి? గుర్రాలు రావాలంటే ఏ గుమ్మం గుండా రావాలి చెప్పాలి. చెత్తను తీసుకెళ్ళాలంటే ఏ గుమ్మం గుండా తీసుకెళ్ళాలి? పెంట గుమ్మం గుండా తీసుకెళ్ళాలి. ఈ చిత్రం చేపలో ఎవరైనా లోపలికి తీసుకురావాలనుకోండి, ఏ గుమ్మం గుండా తీసుకురావాలి? నా ఇష్టం అంటే చేపల గుమ్మం గుండా ఎందుకు తీసుకొస్తా, గొర్రెల గుమ్మం గుండా తీసుకొస్తానంటే కుదరదు. ఇశ్రాయేల్ దేశంలో ప్రత్యేకంగా చేపలకు ప్రసిద్ధి. నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివాను చాలా సంవత్సరాల క్రితం. పేతురు వల వేసినప్పుడు గలిలయ సముద్రంలో ఆ రోజుల్లోనట సుమారుగా 2000 రకాల చేపలు గలిలయ సముద్రంలో ఉండేవట. ఇశ్రాయేలీలు చేపలు బాగా ఇష్టంగా తింటారు. అక్కడ దాకెందుకు, యేసుక్రీస్తు వారు నిప్పుల మీద ఏమి కాల్చి శిష్యుడికి ఇచ్చాడు చెప్పాలి. మేక మాంసమా, గొర్రె మాంసమా, ఎద్దు మాంసమా? ఏ మాంసం? చేపల్ని నిప్పుల మీద కాల్చి శిష్యులకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. రైట్, ఇప్పుడు చేపలు పట్టేవాళ్ళు పట్టణానికి తీసుకొచ్చి చేపలు అమ్మాలంటే ఏ గుమ్మం గుండా తీసుకొచ్చేవాళ్ళు అంటే చేపల గుమ్మం గుండా ఈ చేపలు తీసుకొచ్చేవాళ్ళు. ఇది ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది? ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుషుల్ని దేవుని వాక్యం చేపలతో పోల్చింది. దేవుని వాక్యం మనుషుల్ని
చేపలతో పోల్చింది. మనుషుని చేపలతో పోల్చడం ఏంటన్నా? ఒకప్పుడేమో చెట్టుతో పోల్చిందని మనం విన్నాం. నెబుకద్నెజరు కల వచ్చింది, ఓ చెట్టు కనపడింది. చెట్టు ఏంటో అర్థం కాక మొదలు వరకు నరకబడితే కలవరంతో లేస్తే దానియేలు అంటాడు, రాజా ఆ చెట్టువి నీవే అంటాడు. సో వాక్యం మనుషుల్ని చెట్టుతో పోల్చింది. అట్ దట్ సేమ్ టైం దేవుని యొక్క వాక్యం మనిషిని చేపతో పోల్చింది. ఎక్కడ రాయబడింది ఈ మాట? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. విలువైన సందేశాలు మీకు ఎక్కడ దొరకు రాసుకోండి. ఒకవేళ రాసుకోవటం కుదరకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. తర్వాత అయినా మీరు చక్కగా నోట్స్ రాసుకోవచ్చు. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది ఇది. రైట్, నాతో కలిసి చెప్పండి. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసి వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. పురులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. విన్నారు ఈ మాట? 14వ వచనం మరలా. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. ఇప్పుడు చెప్పండి, నరుణ్ణి దేవుని వాక్యం దేంతో పోల్చింది? చేపలకు ఎవరు లేరట? చెప్పలే. చేపలకు ఎవరు లేరట? ఏలికలు లేరు. ఏలిక అంటే అదే మీకు తెలిసిన పదమే. ఏలేవాడు లేడు. దైవజన్మ మనందరి జీవితాల్లో ఒకటి నేర్చుకున్నాం. చీమలకు న్యాయాధిపతి ఉన్నాడా? మిడతలకు న్యాయాధిపతి ఉన్నాడా? అదే రాజు ఉన్నాడా? న్యాయాధిపతి లేకపోయినా రాజు లేకపోయినా అది పంక్తులు తీరి సాగిపోతూ ఉంటాయి. రైట్? మనందరి జీవితాల్లో ప్రతి క్షణం ఇటెళ్ళు, అటు వెళ్ళొద్దు, ఆ పని చేయొద్దు, ఈ పని చెయ్యని పద్దాకలు ఎవరు కర్ర తీసుకొని మళ్ళీ నడిపించరు. పదే కర్ర తీసుకొని నడిపిస్తే నువ్వు నడిచేవంటే నువ్వు బానిసమే. ప్రతి క్షణం ఎవరో నడిపించరు. నీకు నీవే నియంత్రణ తెచ్చుకొని నీ ఆధ్యాత్మిక జీవితానికి దేవుని రాజుగా చేసుకొని ఆత్మను అనుసరించి మనం క్రమంగా నడిచేటువంటి వారిగా ఉండాలి. ఐగుప్తు దేశంలో బాబు ఇలా నువ్వు చేయొద్దు, ఇలా చేయి అని యోసేపు మీద పరిపాలన చేసిన ఏలికెవరు? నేనంట ఎవరూ లేరు. దేవుని తన అధిపతిగా చేసుకుని దేవుని పద్ధతిలో యోసేపు పెరిగాడు. దానియేలుని బాబు నువ్వు అది తినవద్దు, ఇది తిను అని పదే కర్ర పట్టుకొని దానియేలుకు చెప్పింది ఎవరు? చెప్పండి. ఎవరూ లేరు. అతనికి ఏలికలు లేరు. ఏలికలు లేకపోయినా, చీమలకు న్యాయాధిపతి లేకపోయినా, మిడతలకు రాజు లేకపోయినా అవి పంక్తులు తీరి నడుస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మానవ జీవితంలో మనుషుడు ఎలా ఉంటాడంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూద్దాం. చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి ఫోన్ అలవాటైంది. వాడు చదువుకునే పుస్తకాల మధ్యలో ఫోన్ పెట్టుకుంటాడు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా. అసలు ఎక్కడ లేని చదువు మీద శ్రద్ధ ఉన్నవాడిలాగా లొడలోడ చదువుకుంటూ వెళ్తాడు. తల్లి చూసి అనుకుంటుంది, నా బంగారు కొండే అని. తల్లి అట్లా బయటకు వెళ్ళిందా? ఏం చేస్తాడు? ఫోన్ తీసుకుని ఆడుకుంటాడు. వింటారా? ఫోన్ తీసుకుని ఆడుకుంటాడు. మళ్ళా తల్లి లోపలికి రాబోతున్న అడుగుల శబ్దం వచ్చిందా? ఎంత డిసిప్లిన్గా సిట్రేట్ అయి కూర్చుంటాడో. మళ్ళా పుస్తకం తెరిచి ధన చదువుతాడు. మనుషుల భయం నీకుంటే మనుషుల భయం నేను వేషధారిగా మారుస్తుంది. దేవుని భయం నీకుంటే ఎక్కడ బ్రతికినా నిఖార్సైన భక్తి జీవితం జీవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాగని మనుషుల భయం ఉండొద్దని కాదు. మనుషుల భయం కంటే
ప్రతి వ్యక్తి తన గుండెల్లో దేవుని భయాన్ని పెట్టుకున్నటువంటి వాడిగా ఉండాలి. దేవుని భయం నీలో నాలో ఉంటే మనుషులున్నా లేకపోయినా, గమనించే వాళ్ళు ఉన్నా లేకపోయినా దేవునికి సాక్షిగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. సరే, ఈ చేపలు నీళ్ళలో సంచరించేటప్పుడు వేటగాడు వస్తాడు, జాలలు వస్తాడు. చేపల్ని ఎలా పడతాడో తెలుసా? ఎట్లా తన ట్రాప్లో వేస్తాడో తెలుసా? ఆ కుక్కానికి, ఇనప శీలకి ఏం తగిలిస్తాడు? ఎర్ర తగిలిస్తాడు. ఎర్ర తగిలించి ఆ ఎర్రను నీళ్ళలో ఆడిస్తూ ఉంటాడు. పాపం ఈ పిచ్చి చేప అనుకుంటుంది, ఇదే ఈ పిచ్చి చేపలు అనుకుంటాయి. ఏ చేపలో? నేను చెప్పేది నీళ్ళలో ఉండే చేప గురించి అనుకునేది కాక, ఏ చేప గురించి అనుకుంటున్నారు? నీళ్ళలో ఉండే చేప కాదు. మనుషుల్ని దేవుని వాక్యం చేపతో పోల్చింది. మనుషులుగా ఉన్న ఈ చేపలను శత్రువైన సాతాను ఎర్ర చూపించి గాలానికి చిక్కించుకుంటాడు. ఎర్ర చూపించి గాలానికి చిక్కించుకుంటాడు. ఒక పక్షి, ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఒక పక్షి చేపను ఎంత నాజుగ్గా పడుతుందో చూడండి. రొట్టెలు దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకోండి. చూసారా? సాతాను కూడా ఎవడికి చెందిన ఎర్ర ఆడి దగ్గర ఉంటుంది. ఎవడికి ఏ ఎర్ర ఇస్తే ఇట్లా ఫ్లాట్ అయిపోతాడు, ఎవడికి సంబంధించిన ఎర్ర చూడండి, యవనస్తుడికి ఏ ఎర్ర ఇస్తే పడిపోతాడు, వాడి దగ్గర ట్రిక్ ఉంది. వృద్ధులను పడేయాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర ట్రిక్ ఉంది. చిన్నపిల్లలను పడేయాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర ట్రిక్ ఉంది. ఆడవాళ్ళను పడేయాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర ట్రిక్ ఉంది. మగవాళ్ళను పడేయాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర ట్రిక్ ఉంది. జస్ట్ ఓ 2 నెలల క్రితం చెప్పాను, సైతాన్ గారి టెక్నిక్, టైలర్ మేడ్ టెక్నిక్. ఏ టెక్నిక్? టైలరు అందరికీ ఒకే ఆదిలో సొక్కాయ కొట్టడం. చిన్నపిల్లోడి సైజుకు తగ్గట్టుగా, పెద్దోళ్ళ సైజుకు తగ్గట్లుగా, ఆడోళ్ళ వాతావరణానికి తగ్గట్లుగా, మగోళ్ళ వాతావరణానికి తగ్గట్లుగా ఎవరికి కావలసిన ఎర్రవాడికి వేస్తాడు సైతాన్ గాడు. ఇదిగో ఈ యవ్వనబ్బాయి తమట వింటున్నావా, ఈడు నా ట్రాప్లో నా ఉచ్చులో పడాలంటే ఏ ఎరేస్తే నాకు దొరుకుతాడు, ఎవడికి కావలసిన ఎర్రవాడికి వేసి ప్రజలను సాతాను వలలో చిక్కుకొని బ్రతుకులను నాశనం చేస్తావు. లక్షల కోట్ల కొలది ప్రజలు సాతాను ఉచ్చులు చిక్కుకొని బ్రతుకులు నాశనం అయిపోతున్నాయి. వాడు ఎంత తెలివి కలిగినోడో చెప్తా, తెలివి కలిగినోడు కాదు, ఎంత కుయుక్త పరుడో చెప్తా. ఏదేం తోటలో అవమ్మ దగ్గరికి వచ్చాడా, ఆదాం దగ్గరికి వచ్చాడా? అవమ్మ దగ్గరికి కూడా ఏమని వచ్చాడు? అవమ్మ, ఈ యాపిల్ పండు కనుక నువ్వు తింటే ప్రపంచంలో అందాల పోటీ పెడితే నీదే ఫస్ట్ ప్రైజ్. అసలు నీ గ్లామర్ ఏ రేంజ్లో పెరిగిద్దో తెలుసా? నీ ముఖంలో క్లేజీనెస్ ఉందో చూసారా? సూర్యప్రకాశానికి మించి, చంద్రబింబం అంతా అందానికి మించి అసలు నీ ముఖంలో ఎంత కలరుతుందంటే ఈ పండు తినో అసలు నీ ముఖ కవళికలు మొత్తం మారిపోతాయి అని చెప్తుంటే ఆడవాళ్ళు ఎక్కడ ఫ్లాట్ అవుతారో అడిగి తెలుసు. మిమ్మల్ని అందరిని అడుగుతాం, అందరి మీద ఎక్కువ శ్రద్ధ ఆడవాళ్ళకు ఉంటుందా, మగవాళ్ళకు ఉంటుందా? ఎందుకమ్మా ఇక్కడ అబద్ధం ఆడేది? నోరు తెచ్చి చెప్పండి. అట్లాగని మగవాళ్ళకి లేదని కాదు. ఒకప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందం మీద శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మెన్స్ బ్యూటీ పార్లర్. ఆ జబ్బు ఇటు కూడా ఇటు కూడా అవుతుంది. నేను అనుకుంటా ఈ కాలంలో మనిషిని పడేయాలంటే సైతాన్ గడు ఇద్దరి దగ్గరకు వచ్చేవాడు. వచ్చేవాడు, కార్తీక నేను తెల్లగా చేస్తా, మా దగ్గర కూడా వచ్చాడు. ఇదిగో ముసలి అందరి దగ్గరికి ఈ బాధంతా లేకుండా నీ తెల్ల వెంట్రుకలు చూసారా? ఇప్పుడు మగవాళ్ళ దగ్గర కూడా వచ్చేవాడు, ఇద్దరి దగ్గరికి వెళ్ళేవాడు. వాడి దగ్గర ఎవడికి ఏ గెంజేస్తే పడిపోతాడో
వాడికి తగిన గింజలేస్తాడు. బిడ్డలారా, వాడి వలలో చిక్కుకొని కోట్ల కొలది కుటుంబాలు నలిగిపోతున్నాయి. జస్ట్ 6 రోజుల క్రితం కాకినాడలో ట్రిపుల్ మర్డర్ అనే పేరు మీరు వినుంటారు. ట్రిపుల్ మర్డర్. ఆ తల్లి పేరు మాధురి. వారికి 2 కూతుళ్ళు. వాళ్ళిద్దరి పేర్లు, ఆ పేర్లు విన్న తర్వాత వాళ్ళు ఎవరో మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి పేరు నిస్సి, ఇంకొక అమ్మాయి పేరు ప్రైజీ. విన్నారా? నిస్సి, ప్రైజీ. ఇక ఎవరో వాటి వివరాలు నేను అడగను, లైవ్ వెళ్తుంది కనుక. ఎవరో మీకు అర్థమైంది. నిస్సి, ప్రైజీ. ఏం జరిగిందో తెలీదు. ఎవడో అగంతకుడు ఇంటిలో జొరబడి నిద్రపోతున్నటువంటి వీడిని లేపి నెత్తి మీద సుత్తితో కొట్టేటండి. మామూలుగా కాదు, కొబ్బరికాయని పగలగొట్టినట్లుగా, పుచ్చకాయని పగలగొట్టినట్లుగా, అంతకంటే దారుణంగా సుత్తితో తల మీద మోపుతా ఉంటే కెవ్వుమని కేకలేసిందట. ఈ కేకలేసేలోపు పిల్లలిద్దరు లేచారు. మమ్మీ 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 మనీ లోపు వీళ్ళు ఎక్కడ కేకలేస్తే అందరూ లేస్తారు అని చెప్పి ఆ 2 ఆడబిడ్డలను వారి తలల మీద సుత్తితో కొట్టి, సుత్తితో తలలు పగలు కొట్టి 2 చంపేశారు. ఆ వీడియో చూడండి ఒకసారి. 2 జెస్సీ. కాకినాడ జిల్లా సావర్లకోట సీతారామ కాలనీలో దారుణం జరిగింది. తల్లి, 2 కూతుళ్లను దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగు చూస్తుంది. గుర్తు తెలియని వ్యక్తులు తలలు పగలగొట్టి 3ని హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. మృతులను ములపత్తి మాధురి, కుమారి, జెస్సీగా గుర్తించారు. కుమారి కాదు, ప్రేసి. వాళ్ళకి తెలియక భర్త పిచ్చోడు ఏడుస్తున్నాడు. అందరూ అనుకున్నారు భర్తే చనిపోయాడు. పిచ్చోడు ఏడ్చినట్టు చూడండి. ఒక ఆడబిడ్డ సాతాను వలలో చిక్కుకుంటే బ్రతుకులు ఎలా నాశనం. ఆడబిడ్డే కాదు, ఎవడైనా సాతాను వలలో చిక్కుకుంటే బ్రతుకులు ఎట్లా నాశనం అవుతాయో చూడండి. కూతులతో కలిసి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో ప్రసాద్ బొలెరో వాహన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మాధురి ఇంటి వద్దే ఉంటుంది. గత రాత్రి డ్యూటీకి వెళ్లిన ప్రసాద్ ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి భార్య, 2 కూతుళ్లు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ప్రసాద్ ఆర్తనాదాలు విని పరిగెత్తుకుంటూ వచ్చిన పక్కింటి వారికి ఆ ఇంట్లో దారుణమైన దృశ్యాలు కనిపించాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూడండి, పిచ్చోడు ఇచ్చినట్టు ఏడుస్తున్నాడు. టెల్లి రైట్. చివరికి ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే, మాధురి అనే అమ్మాయి తప్పటడిగేసింది. భర్త చూశాడు. ఇంకోసారి ఇలా చేసేవాడి పిల్లలు అన్యాయం అయిపోతారు. ఏడ్చాడు, కొట్టాడు, కాళ్ళు పట్టుకున్నాడు, బ్రతుకులు ఆడుకున్నాడు తెలియదు. సురేష్ అనే వాడితో చెప్పిందట, ఇక నేను ఇట్లా తప్పు చేయను, నేను చేయను, నా భర్తకు తెలిసింది, చంపేస్తాడు. ఇక వాడు కొంచెం దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత మరలా ఈ స్త్రీ తప్పటడిగేయటం స్టార్ట్ చేసింది. వాడికి తెలిసింది, నన్ను దూరం పెట్టి నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి నిద్రపోయేటప్పుడు రానే వచ్చాడు. తల మీద సుత్తుతో కొట్టాడు, మెడ ఇచ్చాడు. కలుపున పుట్టిన పిల్లలు లేచి ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరు తలల చెత్త పుట్టేసి. బిడ్డలారా, కొందరిని వ్యభిచారపు వలలో సాతాను పడేస్తున్నాడు. మరికొందరిని త్రాగుడు వలలో సైతాను పడేస్తున్నాడు. మరికొందరిని మద్యపానపు వలలో సైతాను పడేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ కాలంలో యవ్వన బిడ్డలను బెట్టింగ్ అనే వలలో పడేసి 80 లక్షలు, 1,50,00,000
కష్టార్జితం అంతా అన్యాక్రాంతం అయిపోయేటట్లుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క వల వేసి ఆ వలలో ప్రజలను చిక్కించుకొని జీవితాలు నాశనం చేస్తూ ఉన్నాడు. మనుషుడు ఏమనుకుంటాడంటే, నేను చేసే పాపం ఎవడు కనిపెట్టట్లండి, నేను చేసే పాపం నా మీదకి శిక్ష తీసుకురాదులండి, నేను లిమిట్గానే ఉంటానండి. తప్పు చేసేవాడు సైతాను వలలో పడినటువంటి వాడు, గాలానికి చిక్కినటువంటి వాడు, నేను కంట్రోల్లోనే ఉంటానండి, పాపం నన్ను ఏం చేయదు అని అనుకుంటాడు. వాక్యం ఏమంటుందో తెలుసా? వాక్యం ఏ ఒక్క నాటికి నిరర్ధకం కాదు. పాపము వలన వచ్చు జీతం మరణము అని దేవుని వాక్యం ఘంటాపదంగా చెబుతూ ఉంది. పాపం వలన మనుషుని బ్రతుకు శాపగ్రస్తమైపోతుంది. వాక్యంలో రాయబడిన మాట, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, తరిమి నిన్ను పట్టుకొని నీవు చనిపోయే వరకు నీ పాపం నిన్ను విడిచిపెట్టదని లేఖనాల్లో రాయబడి. ఈరోజు లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, మందిరానికి వచ్చిన బిడ్డలారా, సైతాను ఏ వలలోనైనా మీరు చిక్కుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని రేపుతున్నాడా? బెట్టింగ్ అనే వలలో ఎవరైనా చిక్కుకున్నారా? వాట్సాప్ స్టేటస్లో అశ్లీలమైన వాటిని చూసే వలలో మీలో ఎవరైనా చిక్కుకున్నారా? దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో ఎవరైనా చిక్కుకున్నారా? మీరు చదువుకునే చోట, మీరు కాలేజీకి వెళ్ళిన చోట ఆ అబ్బాయిని చూసి ఈ అమ్మాయిని చూసి శత్రువైన సాతాను వలలో ఎవరైనా చిక్కుబడినట్లుగా ఉంటే అయ్యలారా వినండి, పాపం వలన వచ్చే జీతం మరణం. అది ఏ నాటికైనా ఎప్పటికైనా నీ బ్రతుకును శాపగ్రస్తం చేస్తుంది అన్న సంగతి దయచేసి గ్రహించి, ఏ వలలో చిక్కుకున్నా, దేవా ఈ వలలో నుంచి నాకు విడుదల దయచేయ్యా, ఈ వలలో నుంచి విమోచన దయచేయని ప్రతి బిడ్డ పాపపు బంధకాల నుంచి విడుదల పొందినట్లుగా యేసయ్య రక్తంతో కడగబడిన ఏ బిడ్డ సాతానుకు దాసుడు కాకూడదు. ఆయన రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ క్రీస్తుకు దాసులయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించు. బ్రతుక చెప్దాం ఆమేన్. ఒక్కొక్కడిని సైతాను గడు పట్టేసుకున్నాడు. అమ్మా నా వైపు చూడండి, నిన్నే వాళ్ళలో అయినా సైతాను గడు చిక్కబడేసుకున్నాడా? ఏ ఊరిలోనైనా నువ్వు చిక్కుబడిపోయావా? ఈ మాట చెప్తుంటే నీ మనస్సాక్షి ఎక్కడో నేను గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. ఎవరు తమ్ముడు, ఏ ప్రలోభానికి లోబడ్డావు? దేనికి బానిసం అయిపోయావు? దేవునికి ఆయాస్కరమైన ఏ మార్గాలలో నువ్వు వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు అతిగా ఆలోచించి అనుకుంటున్నావేమో, నా పాపం నన్నేం చేయలేదు, నేను దాన్ని జయిస్తా, అది నా కంట్రోల్లో ఉంది, నన్నేమీ చేయలేవు అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం ఏ ఒక్క నాటికి నిరర్ధకం కాదు. పాపం వలన వచ్చు జీతం. ఈ చేపలు సాతాను చేతిలో బందీలుగా మిగిలిపోతా ఉంటే కృపగల దేవుడు ఏం చేశారో తెలుసా? దైవజనులను పంపి సువార్తని వల విసిరింపజేశాడు. సువార్తని వల విసిరింపజేసి ఆ సువార్తని వల ద్వారా పట్టబడిన చేపలను ఇప్పుడు ఏ గుమ్మం గుండా తీసుకురావాలని కోరుకుంటున్నాడు? మత్స్యపు గుమ్మం గుండా తీసుకురావాలని కోరుకుంటున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజనమా, ఇప్పుడు చూడండి, మత్స్యపు గుమ్మం ఆత్మల సంపాదనకు గుర్తుగా ఉంది. నా వైపు చూడండి. మొట్టమొదటి నిలవబెట్టబడిన గుమ్మం ఏది? గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం దేని గుర్తు? రక్షణకు గుర్తు, రక్షణ ద్వారానికి గుర్తు అని విన్నాం కదా. రక్షించబడిన ప్రతి విశ్వాసి, రక్షించబడిన ప్రతి వ్యక్తి, రక్షించబడిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఆత్మలను సంపాదించే సంపాదకులుగా బ్రతకాలి. చేపలను పట్టేటువంటి వారిగా ఉండాలి. చేపలను పట్టే జాలరులుగా ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో బ్రతకాలి. మరలా చెప్తున్నాను, నా వైపు చూడండి. రక్షణ గుమ్మం ప్రక్కనే ఏ గుమ్మం పెట్టారు అంటే, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? ఆత్మలను సంపాదించే సంపాదకుడిగా ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి. మీరు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చి ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు. ఒక మాట, మీరు ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత ఎంతమంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించారు? సరే, మినిస్ట్రీకి రావడం తర్వాత మీరు రక్షించబడి 20 సంవత్సరాలు అవుతుంది కదా, ఓ మాట. 30 సంవత్సరాలు అవుతుంది కదా, ఓ మాట. లేదా ఒక 40 సంవత్సరాలు అవుతుంది కదా. ఎబ్రహాం గారు, మీ 40 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎంతమందిని రక్షణలోకి మీరు నడిపించారు?
మీరు నడిపించలేదు అంటే మీకు మత్స్యపు గొమ్ముపు అనుభవం లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. అందుకనే యేసుక్రీస్తు వారు చూడండి ఆ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం నాతో కలిసి, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ఇక చూడండి, యోహాను గారు, యాకోబు గారు, పేతురు గారు, ఆంద్రియ గారు వీరు బేత్సయిదా ప్రాంతంలో గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టేవాళ్ళు. యేసయ్య పేతురు వారి దగ్గరికి వెళ్ళి, అదే ఆంద్రియ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు చెప్తున్న మాట, ఆయన నా వెంబడి రండి, చెప్పండి నాతో కలిసి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును. ప్రతి క్రైస్తవుడు ఏ జాలరి కావాలి? చేపలు పట్టే జాలరికి మనుషులను పట్టే జాలరికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే, చేపలు పట్టే జాలరి బ్రతికున్న చేపను పట్టుకొని చంపుతాడు. ఆత్మలను పట్టే జాలరి పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలను పట్టుకొని చచ్చిన వాళ్ళను బ్రతికిస్తూ ఉంటాడు ఆత్మలు పట్టే జాలరి. సంగమా, ప్రతి వ్యక్తి, అమ్మా మీరు చదువుకునే కాలేజీలో, మీరు వెళ్తున్న ఉద్యోగ స్థలాల్లో, మీరు పనిచేస్తున్న వ్యాపార స్థలాల్లో, అయిలారా ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు కనీసం నెలకు ఒక్క నూతన ఆత్మనైనా మీరు మందిరానికి తీసుకొచ్చేవారిగా ఉంటారు. యేసయ్య మనలను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కోట్లాధిపతిగా చూడాలి, అది తర్వాత. ప్రార్థనా పరులుగా చూడాలి, అవసరమే, అది తర్వాత. మందిరానికి వచ్చిన తర్వాత ప్రసంగికులుగా చూడాలి, అది తర్వాత. పాటలు పాడేవాళ్ళుగా చూడాలి, అది తర్వాత. సంఘ పెద్దలుగా పరిచయం, అది తర్వాత. దానికి మించి రక్షించబడిన ప్రతి వ్యక్తులు మొట్టమొదట చూడాలి అని దేవుడు ఆశపడుతుందేదో, మొట్టమొదట ఆశపడుతున్న గుణం ఏదో తెలుసా? ఆత్మలను పట్టే జాలరిగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. చేతులెత్తి అడుగుదాం, దేవా ఆత్మలు పట్టే జాలరిగా నన్ను చేయి నాయనా, ఆత్మలు పట్టే జాలరిగా చేయని చప్పుడు కొట్టు ప్రభుని అడుగుదాం. ఒక్కొక్క బిడ్డ ఆత్మలు పట్టే జాలరిగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. మీరు అనుకోవచ్చు, ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే, ఇప్పుడు సంతానం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభా నాకే కనుక సంతానం ఇస్తే, నాకు ఇచ్చిన సంతానాన్ని చూపించి నా దేవుడు గొప్ప దేవుడని సువార్త చెప్తానయ్యా అని సంతానం లేని వాళ్ళు ఉంటారు. మరి సంతానం ఉన్న వాళ్ళందరూ ఏమాత్రం సువార్త ప్రకటిస్తున్నారు? ఉద్యోగం లేనోడు అనుకుంటాడు, ప్రభా నాకే కనుక ఉద్యోగం ఇస్తే 24 గంటలు నీ సువార్త ప్రకటించకపోతున్నా అంటాడు. అదే నిజమైతే మరి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు? ఎవరెదరన్నా ఒక మాట అనలారా వినండి. సుధాకరణ రేకుల షెడ్ కింద ఉన్నప్పుడు అనుకోని ఉండొచ్చు మీరు, ప్రభా ఒక 3 అంతస్తుల భవంతి కనుక కట్టుంటే 24 గంటలు నీ సువార్తలు నేను ఉండకపోతున్నా అని అంటారు. రేకుల షెడ్ బాయ, 3 అంతస్తుల భవంతి రాయ, మరి ఎంతవరకు సువార్త ప్రకటిస్తున్నాం? అయితే సుమి ఒకటి వినండి, సువార్త ప్రకటించడానికి భౌతికంగా నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు కాదు వాళ్ళెక్కడ. యేసుక్రీస్తు గుణాతిశయాలనే వలవేసి ఆత్మలను పట్టేటువంటి వారిగా ఉండాలి. నువ్వు 3 అంతస్తుల భవంతి కట్టావు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నాకు 3 అంతస్తుల భవంతి వచ్చింది అని అన్నామనుకో, ఈలోపు అనిల్ అంబానీ అంటాడు, వరిపించోడా నీకు 3 అంతస్తులేమో, నాకు ముంబైలో 300 అంతస్తు ఉంది అంటాడు. అప్పుడేం చెప్తావు? భౌతికంగా నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాస్తులు కాదు సువార్తకు ఆధారం. సువార్తకు ఆధారం యేసుక్రీస్తు వారి గుణాతిశయాలే. చప్పలు కొట్టే సైకో స్తోత్రం చెప్పా. నీ పట్ల చేసిన అద్భుతం కాదు, యేసయ్య సువార్త ప్రకటించడానికి ఆయుధం. సువార్తకు ఆయుధం ఏంటంటే యేసుక్రీస్తు జననం. రాజశేఖరయ్య గారు చెప్తారు, యేసుక్రీస్తు జననం, సాటి లేని యేసుక్రీస్తు జీవితం, యేసుక్రీస్తు వారి సిలువ బలియాగం,
యేసుక్రీస్తు వారి మరణం, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం, ఇదే మన సువార్తలో ప్రధాన భూమిక పోషించాలి. ప్రైజ్ ది లార్డ్. అన్న యేసుక్రీస్తు వారి జననం అంటున్నారు. ఏమో మనం అందరం పుట్టాం కదా, చాలా మంది పుట్టారు కదా. యేసుక్రీస్తు వారి జనంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పాపము లేకుండా పుట్టాడు ఆయన. పురుష సాంగత్యం ఎరగకుండా పుట్టాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు. ఇలాంటి జననం ప్రపంచంలో ఏ వ్యక్తికి లేదు. సరే, పుట్టిన ప్రతి వ్యక్తి పాపం చేసిన వాడే. నా వైపు చూడండి. పుట్టిన ప్రతి వ్యక్తి పాపం చేసిన వాడే. యేసుక్రీస్తు చరిత్ర ఏంటో తెలుసా? ఆయన పాపము చేయలేదు. ఆయన యందు పాపమేమీ లేదు. పాపము ఎరుగని పరమ పవిత్రుడు ఆయన. వెతకండి, పాపము చేయని దేవుడు ఎవరైనా ఉన్నారంటే చరిత్ర పుటల్లో ఒకే ఒక్క దేవుడు కనబడతాడు. ఆ ఒక్క దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్తాం ఆమేన్. యేసుక్రీస్తు వారు సుచరిత్ర కలిగిన దేవుడు. మరలా చెప్తున్నాను, మోషే భక్తుడు అంటాడు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో. నీ మూడంతస్తుల భవంతి కాదు సువార్తకు ప్రధాన భూమిక. యేసుక్రీస్తు పరిశుద్ధతే, యేసుక్రీస్తు సాటి లేని సుచరిత్రే. ఆయన సుచరిత్రే ఈ సువార్తలో మనకు వలగా మారిపోవును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా ఆమేన్. యేసుక్రీస్తు లాగా మానవాళి కొరకు తన ప్రశస్త రక్తాన్ని చిందించిన వాళ్ళు ఎవరు లేరు. మీరు అనొచ్చు, మరి గాంధీ తాత కూడా చిందించాడు కదా. అలా చిందించిన వాళ్ళు ఉంటారు. సైనికులు కూడా చిందిస్తారు దేశం కొరకు. ప్రభు బిడ్డలారా, ప్రతి వ్యక్తి రక్తంలో పాపం ఉంది. సృష్టిలో పాపం లేని ఏకైక రక్తం యేసుక్రీస్తు వారి రక్తం. ఆయన సమాధి చేయబడ్డాడు. ఏమన్నా అందరి సమాధి చేయబడ్డారు. యేసు ప్రభు సమాధిలో ఉన్న విచిత్రం ఏంటి అంటారా? అందరి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. చరిత్ర పటంలో నేటి వరకు తెరవబడిన ఒకే ఒక్క సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. ఆయన పరిశుద్ధ దేవుడని రుజువదే. ఆయన సాటి లేని దేవుడని చెప్పడానికి రుజువదే. మరణం తర్వాత మరో జీవితం ఉందని మానవాళికి చాటి చెప్పడానికి రుజువదే. ప్రైజ్ ది లార్డ్. మార్టిన్ లూథర్ చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఆయన సమాధి ఎప్పటికీ మూతవేయబడి ఉంది. ఆమేన్. అబ్రహాం లింకన్ గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఎప్పటికీ ఆయన సమాధి మూతవేయబడి ఉంది. జార్జ్ వాషింగ్టన్ ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఎప్పటికీ ఆయన సమాధి మూతవేయబడే ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఎప్పటికీ వారి సమాధులు మూతవేయబడే ఉన్నాయి. చరిత్ర పుటల్లో తెరవబడిన ఒకే ఒక్క సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. భూలోకంలో నువ్వు పొందుకున్న ఆస్తిపాస్తులు కాదు, సువార్త కాగితాలు. యేసుక్రీస్తు సౌశీల్యతే, ఆయన గుణ సంపత్తే, ఆయన సుచరిత్రే. వెళ్ళిన ప్రతి చోట ప్రజలకు మనం చాటి చెప్పే వ్యక్తులుగా బ్రతుకుతాం. అయితే ఈ మాట చాలా ఖరీదైన మాట, వినండి. ఏ దేవుని గుణాతిశయాలను నువ్వు చాటి చెప్తున్నావో, నీ ద్వారా ప్రజల సువార్త అంగీకరించాలంటే ఏ దేవుని గుణాతిశయాలు చాటి చెప్తున్నావో ఆ దేవుని గుణాతిశయాలకు ధీటుగా నీ గుణాతిశయాలు. విన్నారన్న మాట? ఏం చెప్పింది చెప్పండి. ఏ దేవుని గుణాతిశయాలను నువ్వు చాటి చెప్తున్నావో, ఏ దేవుని పవిత్రతను చాటి చెప్తున్నావో, ఏ దేవుని ప్రేమను చాటి చెప్తున్నావో, ఏ దేవుని సాత్వికను చాటి చెప్తున్నావో ఆ దేవుని గుణాతిశయాలకు ధీటుగా నీ గుణాతిశయాలుంటే నువ్వు చెప్పే ప్రతి సువార్తకు ప్రజలు విధేయులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీనికి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్తూ భలే చక్కటి మాట అంటారు. బందరు లడ్డు ఎంతమందికి ఇష్టం? బందరు లడ్డు ఎంతమందికి ఇష్టం? మీరు అసలు ఇష్టపడేటట్టే లేదే. బందరు లడ్డు ఎంతమందికి ఇష్టం? సరే, కాకినాడ కాజా ఎంతమందికి ఇష్టం? ఆత్రేయపురం పూతరేకులు ఎంతమందికి ఇష్టం? మాడుగుల హల్వా ఎంతమందికి ఇష్టం? చెప్పండి. ఇరానీ చాయ్ ఎంతమందికి ఇష్టం? ప్యారడైజ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టం? మీరు అందరూ ఉపవాస ఇవన్నీ చెప్పి
మాకు శోధన తేకండి అన్న. కొంతమందికి నోళ్ళు ఓడుతున్నట్టున్నాయి. వేసినట్టున్నా ఓడుతుందా? స్వీట్లు చెప్తే ఊరితే అట్లా నా షుగర్ పెరిగింది. మీరు అందరూ ఎక్కువ కాలం బ్రతకాలన్నా మీరు అట్లా నిండు వృద్ధాప్యం వచ్చేదాకా వెనకట్లా కూర్చొని వాక్యం వినాలి. ఇంకో 2-3 తరాలు మీరు అందరూ చూడాలా. ఆమె నా ఆశది అన్న 4-5 తరాలు చూడాలి మీరు అందరూ. ఒక్కొక్కరు వెనక కూర్చున్న పెద్దవాళ్ళందరూ సెంచరీ కొట్టాలా. ఆ వృద్ధ తలలు ఎప్పుడు వృద్ధ తలలో మన కిరీటం లాంటి వాళ్ళు ఎప్పుడు అట్లాగే మందిరంలో ఉండాలి. అందుకని కాస్త స్పీడ్ తగ్గించండి అన్న. బీపీలు షుగర్లు కంట్రోల్లో పెట్టుకోండి. యెహోవా ఇది అనేది కాక మనోడు కదా అలవాటు. సరే, యేసయ్యకి మహిమ కలుగును గాక. బందర్లడ్డు ఎంతమందికి ఇష్టం చెప్పండి సార్. కాకినాడ కాజా ఎంతమందికి ఇష్టం? ఆత్రేయపురం పూతరేకులు ఎంతమందికి ఇష్టం? రైట్. ఈ బందర్లడ్డు కుష్టు వ్యాధిగ్రస్తుడు తీసుకొచ్చి వేళ్ళన్నీ కుష్టు, ఈ వేళ్ళన్నీ కుష్టు, వేళ్ళన్నీ కుష్టు, రక్తం కారుతుంది, చీవి కారుతుంది. ఆ వేళ్లలో నుంచి చీవి కారుతుంది, రక్తం కారుతుంది. అసలు ఆ చేయి చూస్తేనే చాలు వాంతికి వచ్చేటట్లు. ఆ వ్యక్తి కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి బందర్లడ్డు, ఆత్రేయపురం పూతరేకు, మార్గుల హల్వా, కాకినాడ కాజా ఇవన్నీ వారి చేతిలో పెట్టుకొని సిస్టర్ ప్లీజ్ సిస్టర్ తీసుకో సిస్టర్ అని మీకు ఇచ్చాడు అనుకోండి, తీసుకుంటారా? ఏమంటారు తెలుసా? రైస్లో అంటారు. డాక్టర్ స్వీట్ తిన్నాడు, ఈ మధ్య నాకు షుగర్ వచ్చిందని చెప్పాడు. షుగర్ లేకపోయినా షుగర్ పేరు చెప్తారు అక్కడ. బందర్లడ్డు మంచిదా కాదా? ఇచ్చేవాడి చెయ్యి మంచిది. పూతరేకులు మంచివా కాదా? పూతరేకులు మంచివే, ఇచ్చేవాడి చెయ్యి మంచిది కాదు. మార్గుల మీరు ఎక్కడ చూస్తున్నారంటే ఇవన్నీ మీకే తెలుసు అన్న మాకే తెలుసు అన్నట్టు చూస్తున్నారు. అక్కడది అదే బెల్లం ఉంటుంది కదండి, బెల్లం అనకాపల్లి దాటిన తర్వాత మార్గుల హల్వా అని ఉంటుంది. రైట్, హల్వా మంచిదే కానీ ఇచ్చేవాడి చెయ్యి చెప్పాలి. కాజా మంచిదే, ఇచ్చేవాడి చెయ్యి. యేసుక్రీస్తు బందరు లడ్డు కంటే శ్రేష్టమైన వాడు, కాకినాడ కాజా కంటే శ్రేష్టమైన వాడు. అసలు యేసును ప్రపంచంలో దేనితోనూ పోల్చగలవు? కొందరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారో తెలుసా? యేసును ప్రకటించే నీ బ్రతుకు కుష్టు రోగంతో ఉండటం. కుష్టు బ్రతుకు. మందిరానికి వస్తావు తాగుబోతుగా తీరుస్తావు, మందిరానికి వస్తావు ఇంటి పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు, మందిరానికి వస్తావు మీ భార్యాభర్తల మధ్యలో సమాధానం, మందిరానికి వస్తావు అత్త కోడల మధ్య సమాధానం, మందిరానికి వస్తావు కోపం వచ్చినప్పుడు బూతులు వీధిలో ప్రజలు వినేటట్లు నోటుకొచ్చిన బండబూతులు మాట్లాడతావు. ఈ బండబూతులు మాట్లాడితే అన్య ప్రజలు విని ఏమంటారు తెలుసా? లడ్డు మంచిదేమో, వీళ్ళ బ్రతుకు కుష్టు. అందుకని పౌలు గారు వేదనతో అంటాడు, మిమ్మును బట్టే కదా నా నామం, మిమ్మును బట్టే కదా నా నామం అన్య ప్రజల మధ్యలో దూషించబడుతుంది. నా నామం దోషణ పాలవటానికి నా ప్రజలే కారణమని వేదనతో దేవుడు చెప్తూ ఉన్నాడు. దైవజనమా ఒక్క మాట్లాడు, ప్రభా నేను బ్రతికే ప్రతి చోట నీ సాక్షిగా బ్రతకాలయ్యా, నీ సాక్షిగా బ్రతకాలయ్యా, నిన్ను పోలి జీవించే జీవితం నాకు దయచేయి ప్రభా అని యేసును పోలిన జీవితం మనం జీవించి ఆయనలాగా బ్రతికితే, మరోసారి చెప్తున్నాను, ఏ దేవుని గుణాతిశయాలు మనం చాటి చెప్తున్నామో నా వైపు చూడండి, ఆ దేవుని గుణాతిశయాలకు నీ గుణం తీర్చుగా ఉంటే ఇట్టే యేసయ్య ఎదుట ప్రజలు సాగిల పట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఇంకొకసారి చాలాసార్లు చెప్పాను, లైవ్లో కొంతమంది వినుండకపోవచ్చు. మన చర్చికి వచ్చే ఒక తమ్ముడు, ఆ రోజుల్లో యాంవే ప్రొడక్ట్స్ అని కొన్ని ప్రొడక్ట్స్ భలే వైరల్ అవుతూ ఉండేది. మన తమ్ముడు స్టీఫెన్ కూడా ఆ మధ్యలో ఉన్నావు స్టీఫెన్ డ్యూటీ. అప్పుడు యాంవే ప్రొడక్ట్ ఒకసారి నువ్వు తీసుకొచ్చినట్టున్నావు కదా, థ్యాంక్ యూ తమ్ముడా. ఒక తమ్ముడు మన చర్చికి వచ్చే తమ్ముడు యాంవే ప్రొడక్ట్స్ తీసుకొచ్చాడు. అన్న ఇది స్పెషల్గా కాశ్మీర్లో తయారయ్యేటువంటి తైలం అంటన్నా,
అసలు దీనిలో ఉన్న ఔషధ గుణాలు ప్రపంచంలో దేనికి ఉండవంటానా. దీనిలో ఉన్న ఔషధ గుణం ఏంటంటే బట్టతల మీద కనుక రాసుకుంటే నిండుగా వెంట్రుకలు వస్తాయి అంటన్నా. అంత గొప్ప శక్తి దీని లోపల ఉందంటన్నా. ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, సక్సెస్ అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి. నేను అన్నా, తమ్ముడా ఈ బిజినెస్ ఎవరికైనా సక్సెస్ అయిద్దాము కానీ నీకు మాత్రం కాదు తమ్ముడా అన్నా. మీరు ఏదైనా విశ్వాసంతో పలికే మనుషులు, ఎలాంటి అవిశ్వాస మాట మీరంటే ఎట్లా అన్నా, విశ్వాసంతో పలకన్నా అన్నాడు. ఇక్కడ విశ్వాసం పనిచేస్తుందా? ప్రాక్టికల్ కూడా రావాలి. ఇక్కడ విశ్వాసం పనిచేద్దామా అన్నా. నేను మంచి మాట్లాడనే కదా, తిమ్మిని బిమ్మిని చేస్తా, తిమ్మిని మమ్మిని చేస్తా, మమ్మిని తిమ్మిని చేస్తా. నాకున్న టాలెంట్, ఆ టాలెంట్ కరెక్ట్ తమ్ముడా. నువ్వు ఆమెతో ఎవరు కొనరు తమ్ముడా అన్నా. ఎందుకన్నా అంతలో మాట్లాడినావు? నేను నీ తల్లే పట్టుకుంటా. నువ్వు పట్టుదల పెట్టుకుని ఈ నూనె రాసుకుంటే వెంట్రుకలు ఫుల్లుగా వస్తాయి, దట్టంగా వస్తాయి, ఒత్తుగా వస్తాయి. శమల దూరాన్ని సిట్టడివి, కాపుల దూరాన్ని కారడివి, ఒత్తుగా వెంట్రుకలు వస్తాయి. ఎవడు నమ్మటరా? ఒకవేళ నువ్వంటే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? అబ్బాయి ఓ అబ్బాయి మా ఇంటికి రాదు దేవుడేరు, ముందు నువ్వు రాసుకొని నీకు వెంట్రుకలు వస్తే ఆ తర్వాత మా దగ్గరికి రా అని అంటారా తమ్ముడా. అయ్యా అన్నా, నీ కాళ్ళకి దండం పెడతా. నువ్వు తాగుబోతుగా బ్రతికితే యేసయ్య ప్రజలను మారుస్తాడు, ప్రజలు నమ్మరు. నువ్వు దొంగగా బ్రతికితే, నువ్వు పనిచేసే స్థలంలో పురుగు స్త్రీలతో వెకిలిగా బ్రతికితే, మీరు కాలేజీకి వెళ్ళిన చోట అందరు ఆడపిల్లలు చూసినట్లుగా వెకిలిగా చూస్తూ లోకపు ఆడపిల్లలాగా మీరు బ్రతికితే మా యేసయ్య హృదయాలు మారుస్తాడు, మా యేసయ్య పవిత్రమైన దేవుడు పాపులను పవిత్రులుగా మారుస్తాడని నువ్వు చెప్తే వాళ్ళు లోపల అనుకుంటారు మమ్మల్ని మార్చుతుంది దేవుడే కదా, ముందు మిమ్మల్ని మార్చుకున్నాడు, మీ బ్రతుకులు మారలేదుగా. ఎంత గొప్ప దేవుడు మన ద్వారా పలచన కాకూడదో నా హృదయపు లోతుల నుంచి చెప్తున్నాను. ఈ మహిమ కలిగిన రాజు ప్రతిరోజు నీ ద్వారా ఊరేగించబడును గాక, నీ పిల్లల ద్వారా ఊరేగించబడును గాక. లైవ్ చూస్తున్న క్రైస్తవ కుటుంబాలారా, ఇటు మహా గొప్ప దేవుడు, ఇటు మహా గొప్ప దేవుడు మన ద్వారా ప్రతిరోజు మనం బ్రతికే ప్రతి చోట యేసయ్య ఊరేగించబడును గాక. అందరూ చప్పుడు కొట్టయ్యా, నా ద్వారా మీరు ఊరేగా, నా ద్వారా మీరు ఊరేగా. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా రైట్. ఇప్పుడు వెళ్దాం. మత్స్యపు గుమ్మం గుండా ఏం తీసుకెళ్తారు చెప్పండి? రైట్ చెప్పాలి. ఓ రకంగా సంఘం అని మత్స్యపు గుమ్మం, సంఘం ఇదొక మత్స్యపు గుమ్మం. ఈ సంఘానికి కొద్ది చేపలు కావాలనుకుందామా, విస్తారమైన చేపలు కావాలనుకుందామా? పెద్దగా చెప్పాలి తల్లి. ఇప్పుడున్న సంఘ సంఖ్య చాలా, ఇంకా 1000 కావాలి. దైవజనులు సాల్మనయ్య గారు వచ్చి ఇక్కడ ప్రవచనం చెప్పారు కదా, భవిష్యత్తులో ఈ పరిచర్య 1000 ఆశీర్వదించబడుతుంది. మీలో ఎవరైనా ఇప్పుడే మీరు మమ్మల్ని బాలకరించట్లేదన్నా, మాకు నిలబడి ప్రార్థన చేయట్లేదన్నా, మా బాధ సోదరులు తెలుసుకోవట్లేదన్నా, అప్పుడు కనుక అప్పుడైతే అసలు మీరు దొరకరన్నా అని ఎవరైనా అంటారా? మీరు అనుకోరు అట్లా. ఈ పరిచర్య వేవేలకు తల్లిగా మారాలి, లక్షల కొలది ప్రజలకు తల్లిగా మారాలి, కోట్ల కొలది ప్రజలకు తల్లిగా మారాలి. ఈ సత్య బోధ ప్రపంచపు అంచుల దాకా తీసుకుని వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయును గాక. అయితే విస్తారమైన చేపలు మనం పట్టాలంటే మనం ఏం చేయాలి? 2 మాటలు బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. లోకాసు వార్త చూడండి, 5వ అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. 5వ అధ్యాయం. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలవేడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను.
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక ధ్వనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లుగా నింపిరి. ఒకసారి నా వైపు చూడండి. మనం ఆత్మలను పట్టాలంటే మనం ఏ వల వేయాలని చెప్పాను? సువార్త అనే వల వేయాలి. ఆ సువార్తలో ప్రధాన అంశం ఏది? దేవుడు మన పట్ల చేసిన అద్భుతమా, దేవుని గుణాతిశయాలా? 2 వీడియోలు మీకు చూపిస్తాను. ఎప్పుడు మన జీవితంలో జరిగిన అద్భుతాలు సువార్తక సాధనాలుగా వాడకూడదు. ఒక కోణం జస్ట్ మసాలా లాగా దాన్ని యాడ్ చేయాలి. అసలు మెయిన్ కంటెంట్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సుచరిత్రే, యేసుక్రీస్తు యొక్క సౌశల్యతే, యేసుక్రీస్తు యొక్క గొప్ప గుణాలే. ఆయన లాంటి గుణగణాలు కలిగిన వాడు గతంలో లేడు, ప్రస్తుతం లేడు, రాబోయే కాలంలో కూడా రాడు. ప్రైజ్ ది లార్డ్. 2 వ్యక్తులు ఎలా సువార్త ప్రకటిస్తున్నారో ఒకసారి చూడండి. చెన్నైలో అక్కడ వాక్యం చెప్పి పత్రిక ఇస్తుంటే అక్కడ పోలీసులు అంగవైకల్యం ఇక్కడ నుంచి పోతాం లేదా అని, అయ్యా ఇది మతం కాదు, యేసుప్రభు మానవ కొరకు కల్పించిన, యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, నరకం తప్పించినాడు, నువ్వు నమ్మకం యేసుప్రభు నమ్మకం పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తాడన్న. అయ్యి మాకే చెప్తారు అన్ని చూసినారు అని చెప్పి లాఠీ తీసుకుంటున్నాం. చూడండి, కాళ్ళు సరిగ్గా లేవు, చేతులు సరిగ్గా లేవు. మళ్ళీ చెన్నైలో అక్కడ వాక్యం చెప్పి పత్రిక ఇస్తుంటే అక్కడ పోలీసులు చూసి మత ప్రచారం చేస్తున్నావు, ఇక్కడ నుంచి పోతాం లేదా అని, అయ్యా ఇది మతం కాదు, యేసుప్రభు మానవ కొరకు కల్పించిన మార్గము, యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, నరకం తప్పించినాడు, నువ్వు నమ్మకం యేసుప్రభు నమ్మకం పాపాలు క్షమిస్తాను, నరకం తప్పిస్తాడన్న. అయ్యి మాకే చెప్తారు అన్ని చూసినారు అని చెప్పి లాఠీ తీసుకుంటున్నాం. చూసారా, ఆయన చేతులు సరిగ్గా ఉన్నాయా, కాళ్ళు సరిగ్గా ఉన్నాయా? అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే నీ కాళ్ళు ఇవ్వచ్చుగా అని అంటారని, మీ దేవుడు గొప్ప దేవుడు అయితే చేతులు ఇవ్వచ్చు కదా అని అంటారని మనమే కొంగ తీసుకుంటాం. యేసయ్యను ప్రకటించడానికి నీ చేతులు కాదు సాధనాలు, నీ కాళ్ళు కాదు సాధనాలు, ఆయన గుణాతిశయాలు. పెద్దగా చెప్తాం ఆమేన్. బాబు, పరలోకం ఇచ్చే ఏకైక దేవుడు యేసుక్రీస్తురా. ఆ యేసుక్రీస్తు లేకపోతే మీకు పరలోక రాజ్యం దొరకదు నాయన. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. పరలోక రాజ్యం కొరకు యేసుక్రీస్తును నమ్మాలని పర సంబంధమైనవి ఆయన గుణగణాలు చెప్తూ ప్రజలను ప్రభు తట్టు త్రిప్పేవారిగా ఉందుముగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇంకొక తల్లి, అసలు ఆ తల్లికి 2 చేతులెత్తి దండం పెట్టచ్చు. మహాతల్లి సంతోషమ్మ, మీ అందరూ చూసి ఉంటారు. మీరు రాకపోతే అడుగుతారు. అప్పుడు నేను అంటాను, అమ్మ రక్తం వచ్చాను, ఓ ఈదికి వెళ్ళాను, ఈదికి రాకపోయాను అని అంటారు. డైలీ 4 కుటుంబాలకు ప్రార్థన చేస్తారు. ఏ కుటుంబం కాడ ప్రార్థన కింద ఓ పాట పాడుతామను ప్రార్థన చేస్తాం. రాకపోయినా మీరు మధ్యాహ్నం సువార్త చేయడానికి వెళ్తారంట కదా? 1 గంటకి వెళ్తాం, 5 అయిపోతాం. ఇంతసేపు సువార్త చేస్తూనే ఉంటారా? వాళ్ళు ఇసుకోరా? ఆశ్చర్యపడతాం. ఒక్క శుక్రవారం నాడు కానీ వెళ్ళకపోతే అమ్మ మా తమ్మని పేడం బాబు దగ్గర అడిగానే మీరు రాకపోతే అడుగుతారు. అడిగాను. అప్పుడు నేనంటాను, అమ్మ రక్తం వచ్చాను, ఓ ఈదికి వెళ్ళాను రా, అక్కడ ఆలస్యమైపోయింది, మీ ఈదికి రాకపోయాను అని అంటారు. డైలీ 4 కుటుంబాలకు ప్రార్థన చేస్తారు. ఏ కుటుంబం కాడ ప్రార్థన కింద ఓ పాట పాడుతామను ప్రార్థన చేస్తాం. బైబిల్ గట్ట చదువుతాం, చదువుకుంటా. రాకపోయినా కొన్ని వాక్యాలు చెప్తారా? వాక్యం అది ఎలా చెప్పాను, అమ్మ ఈ వేళ ఈ చిన్న వాక్యం విన్నాను, లేకపోతే గుళ్ళో ఈ వాక్యం విన్నాను, అది అందులోకి ఆ జయగడ్డ చెప్పలేను కానీ కథపూర్వకంగా చెప్తాను అని చెప్పారు. చెప్పాను, కథపూర్వకంగా చెప్తానంటే చెప్పేస్తాను కూడా, చెప్పేసి పాఠం చేసేస్తాను. మీరు మళ్ళా అమ్మ వినండి, మధ్యాహ్నం ఆగండి. అమ్మ వెనక కూర్చున్న తల్లులారా, అన్న ఎవరైనా మీరు అందరు వినండి, అన్న మీ అందరు వినండి, మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తారు. ఇది ఇల్లు, పిల్లలు, మనవడు, మనవరాలు,
ఈ చట్టంలో బ్రతకండి. ఆ చట్టాన్ని తెచ్చుకొని ఈ వయసులో ప్రభువుకు ఉపయోగపడండి. మీరక్క వినపడుతుందా? రత్నక్క వినపడుతుందా? ఆ తల్లిని చూడండి, ఆ తల్లిని చూడండి. 4 గోడల మధ్య బ్రతకొద్దు. ఈ వృద్ధాప్యంలో అంటే అలాగని మీరు వృద్ధులు అన్న నేను అనుకున్నాను, మీరు వృద్ధులు కాదమ్మా. ఒక మాట, ఈ వయసులో దేవునికి ఉపయోగపడండి. కొంచెం ఘాటుగా చెప్తా, మీరందరూ ఆ తల్లిని చూసి సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు అంటారు. ఈ వాక్యం విన్న తర్వాత గోడకేసి బాదుకుంటారో తలకాయ మీ ఇష్టం. అన్న దెబ్బ తగిలితే నేను కట్టుకట్టిస్తాను. కాబట్టి కార్తీక్ చూడరా వాళ్ళు చూడండి. ఆ తల్లి, ఆ వృద్ధురాలికి నిజంగా ఆ తల్లి మీరు అనొచ్చు, ఆ తల్లికి దేవుడు ఎంత గొప్ప కృపించాడో, 70 అంతస్తులు భవంతి ఇచ్చాడేమో అని అంటారా? ఆ తల్లికి భర్త చనిపోయాడు. ఈ మధ్య వాళ్ళకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్న వృద్ధాప్యానికి వచ్చే వరకు సంతోషం తల్లికి పిల్లలే పుట్టలేదు. అమ్మ విన్నారా? ఆ తల్లికి పిల్లలు లేదు. కడు పేదది. అబ్రం గారు, ఆ పద్దాకల రవి, ఆ ప్రవీణు, తర్వాత ఎవరు మనుషేనా, అవన్నీ చేసుకుంటే దేవుని పనికి ఉపయోగపడండి సార్. దేవుని పనికి ఉపయోగపడండి. ఏం చేసుకుంటారు శాశ్వత జీవితం? రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నీకోసం నేను ఎంతమంది అమ్మ ఇంతలు పద్దాకలు ఓయమ్ము ఇల్లు ఇదే ప్రపంచం అనుకోకండి. కొంచెం మారండి. కానమ్మా నిన్నే మారు మనసు తెచ్చుకో. ఈరోజు అందరూ మారండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ తల్లిని చూడండి. ప్రతి మధ్యాహ్నం సువార్త చేయడానికి వెళ్తారంట కదా, 1 గంటకి వెళ్తాం. ఇంతసేపు రోజు మధ్యాహ్నం ఫోన్ కొట్టు, సెరపట్టు. రోజు మధ్యాహ్నం కితకితలు, రోజు మధ్యాహ్నం ఋతురాగాలు, రోజు మధ్యాహ్నం కార్తీక దీపం. ఈ దరిద్రపు సంతతి కదా తల్లి. నిండు వృద్ధాప్యంలో ప్రభువుకు ఉపయోగపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతారు. సువార్త చేస్తూనే ఉంటారా? వాళ్ళు ఇసుక్కోరా? అమ్మనేమో ఆశ్చర్యపడతాము. ఒక్క శుక్రవారం నాడు కానీ వెళ్ళకపోతే అమ్మ మా తమ్మని మగడి దగ్గర అడిగేదని అడిగాను. మీరు రాకపోతే అడుగుతారు. అప్పుడు నేనంటాను, అమ్మ రక్తం వచ్చాను, ఈదికి వెళ్ళాను రా, అక్కడ ఆలస్యమైపోయింది, మీ ఈదికి రాలేకపోయాను అని అంటారు. డైలీ 4 కుటుంబాలకు ప్రార్థన చేస్తారు. ఏ కుటుంబం కాడ ప్రార్థనకి వెళ్ళినా ఓ పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తాం. బైబిల్ గట్ట దొరుకుతున్నా చదువుతా. రాకపోయినా కొన్ని వాక్యాలు చెప్తారా? ఎలా చెప్పాను? అమ్మ ఈ వేళ ఈ చిన్న వాక్యం విన్నాను, లేకపోతే గుళ్ళో ఈ వాక్యం విన్నాను రా, అందులోకి ఆ జగన్ గట్ట నేను చెప్పలేను కానీ కథపూర్వకంగా చెప్తానుకుంటాను అని చెప్పారు సార్. చెప్పాను, కథపూర్వకంగా చెప్తానంటే చెప్పేస్తాను కూడా. చెప్పేసి పాఠం చేసేస్తాను. మీరు చప్పట కొడదాం ఆ తల్లికి. అయ్యా రిటైర్మెంట్ ఏజ్లోకి వచ్చిన వాళ్ళారా, అన్నలారా, ఆ రిటైర్మెంట్ ఏమిలేదురా 60 సంవత్సరాలు సేవ చేశారుగా మధ్య ఇంటికి. ఇంకా మధ్య ఇంటికి చేస్తే దేవుడు ఉంచుతాడు. లేవాలి పైకి. చేసింది చాలు, చేయాల్సినంత చేసాం. శాశ్వత జీవితం దేవునికి ఉపయోగపడుతుంది కాక. ఏమన్నా నేను అన్న మాట ఇబ్బందిగా ఉందా? నేను చెప్పకపోతే ఇవి చెప్తారు సార్. శాశ్వత జీవితం ఉపయోగపడాలి ప్రభుకి. నిండు వృద్ధాప్యం. అఫ్కోర్స్ అన్నోళ్ళు అట్లా ఉపయోగపడుతున్నారు. వారిని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, విస్తారమైన చేపలు ఎట్లా పట్టాలో టకా 2 విషయాలు టకా చెప్తాను. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు లోతుకు వెళ్ళి వల వేయాలి. అసలు నేను అంటాను, పేతురులో ఏం చూసి మనుషులను బట్టి జాలరిగా చేస్తాను రా అని ఎందుకన్నాడు చెప్పమంటారా? సాయంత్రం వచ్చాడండి చేపలు పట్టడానికి. తెల్లవారుతూ ఉండగా తెల్లవారే వరకు వలేసాడు. చేపలు పడ్డాయా? మరి చేపలు పట్టడం రాకుండా ఎందుకు సేవకు పిలిచాడు? చేపలు పట్టడం రాలేదేమో కానీ అతనిలో ఉన్న పట్టుదల చూశాడు, కష్టపడే తత్వం చూశాడు, పోరాడే తత్వం చూశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ, దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు వాడుకోవాలంటే నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ నీ లోపల చూసేది ఏంటో తెలుసా? పోరాట పట్టిన కష్టపడే తత్వం ఒకరిలో ఉంటే వాడిని పట్టుకుంటాడు దేవుడు. ఓడిపోయినందుకు రే ఎందుకు ఓడిపోయేవరా అండో, ఎందుకు ఫెయిల్ అయిపోయేవరా అండో,
దేవుడు ఏమంటాడు తెలుసు, ఎందుకు నువ్వు ప్రయత్నం చేయలేదు? యేసయ్యకి మహిమ కలుగును గాక అంటాడు ప్రభు వారు. నువ్వు లోతుకు వెళ్ళి వల వేయి అంటాడు. వాస్తవంగా ఆల్రెడీ చేపల పట్టకపోయేసరికి వలలు బాగు చేస్తా ఉన్నారు. పేతురు స్థానంలో కనుక వేరే వాళ్ళు ఉంటే కొంచెం లోతుకెళ్ళి వల వేయమంటే, ఆల్రెడీ రాత్రి అంతా పనిచేసిన తర్వాత చేపలు పట్టకపోతే సిరాకు మీద ఉంటారు కదా, లోతుకెళ్ళి వల వేయంటే ఒక సూపు చూసి పెద్ద చెప్పొచ్చావు, మాకు పట్టడం రాదు, నువ్వు నేర్పుకొని రా, లోతుకెళ్ళి నడిపించాలంట. పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి గలవీలో పుట్టాం, గలవీలో పెరిగాం. ఎక్కడ వాళ్ళు వేస్తే చేపలు పడితే మాకు తెలుసు. ఇది పెద్ద అన్నారండి మన భాష సహా పెద్ద పండితుడు వచ్చాడు, లోపలికి వెళ్ళాలంట, వల వేయాలంట, కావాలని కాకపోయినా సిరాకులో అంటారనరా అనుకోండి. ఏమంటాడు తెలుసా? ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడ్డాను, వింటారా? రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు. ఇక్కడ చెప్పండి, అయినను నీ మాట చొప్పున వల వేద్దాం. దేవుడు ఒక జాలర్ని వాడుకోవాలంటే వాడు విధేయుడై ఉండాలి, లోబడే తత్వం కలిగినటువంటి వాడై ఉండాలి. మూడవది, నా వైపు చూడాలి. లోతుకు నడిపించు అని అన్నాడంటే ఒడ్డు నుంచి కొంచెం దూరంగా వెళ్తామా, ఒడ్డుకు దగ్గరగా రావటమా? ఒక సంఘాన్ని ఒక ఉన్నతమైన సంఘంగా దేవుడు మార్చాలంటే, ఒక సంఘంలో విస్తారమైన చేపలు రావాలంటే, ఆ సంఘంలో దొరికే బోధ, ఆ సంఘ సేవకుల ప్రతిష్ట, ఆ సంఘం లోకమనే ఒడ్డుకు దూరంగా వెళ్ళిపోతాయి. ఏ సంఘం అయితే లోకమనే ఒడ్డుకు దూరంగా వెళ్ళిపోతాయో ఆ సేవకుడు వల వేస్తూ ఉంటే విస్తారమైన చేపలు పట్టేటట్లుగా దేవుడు నన్ను కొంతమంది అంటారు, అన్నయ్య మనం ఈ పెంతుకోస్తు బోధ పట్టుకుంటే జనాలు రారు కదన్నయ్య, ఇంత ఖచ్చితంగా చెప్తే జనాలు రారు కదన్నయ్య. ఇవాళ యూట్యూబ్ చూడండి, కొంతమంది కుర్ర పాస్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసు, సినిమాలు కూడా చూడొచ్చు, నేను కూడా చూస్తాను. నేను కాదండి, ఆయన చెప్పిన మాట, మీరు విన్నారా? సినిమాలు కూడా చూడవచ్చు, నేను కూడా చూస్తా. ఈ మాట బాగుందా బాగాలేదా? పెద్దగా చెప్పండి సార్, మీరు కాబట్టి బాగాలేదన్నారు. ఆ బ్యాచ్ ఉంటుంది, దురదశములు కలిగిన వాళ్ళు అనుకూలమైన బాధ చేసుకొని ఇది రా బాధ అంటే, ఆ జాత్యానికి ఏం తెలుసు? జాత్యాలు గురి చూస్తాం, సినిమాలు చూడకూడదు అని అంటాడు. మాకు నచ్చదు. ఆ జర్మియాను కూడా అంతగా చెప్తాడు, ఇది ఎట్లా చెప్పాలా, లోకంలో బతుకుతున్నాం, కాస్త ఒక అడుగు ఇది కరెక్ట్ అని అంటారు. నిజమే, ఆ బోధకు కొంతకాలం అట్రాక్ట్ అవుతారు. విషయం తెలుసా? కొంతకాలం ఆ బోధ విని చివరికి ప్రజలు దేని వెతుకుతారో తెలుసా? లోతైన సత్యం ఎక్కడ దొరుకుతుందో, లోతైన వాక్యం ఎక్కడ దొరుకుతుందో, లోతైన సందేశం ఎక్కడ దొరుకుతుందో, అపోస్తలుల బోధ ఎక్కడ దొరుకుతుందో, సత్య బోధ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమేన్. అట్లా వచ్చిన వాళ్ళే నాకు తెలిసి ఈ స్థలంలో కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. మాధవ్ గారు, 100 కుటుంబాలు ఉన్నాయి, 100 కుటుంబాలు. అంతర్వేది గారు ఒకసారి చేయి పైకెత్తండి. అదిగో ఆయన రాజ్ కుమార్ గారని, ఆయన పేద చర్చికి పోపు, బిషప్. వాళ్ళ ఊరిలో మామూలు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్తే అనకూడదు కదా ఆ మాట, లంక అంత గొప్ప, ఎటు నుంచి వెళ్తున్నావు ఎటు బయటకు వస్తున్నావు అర్థం కాదు. మనిషి అంత పర్సనాలిటీ, ఆయన కారు కూడా అంత పెద్దదే. ఏదో 2 రోజులు ఉండి పోద్దామని వచ్చి, ఇక వచ్చిన తర్వాత 2 రోజులు కాదు, మొత్తం అయిపోయిన దాకా ఉంటా, నేను ఉండటమే కాదు మా ఊరు అందరిని తీసుకొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయాడు. లోతు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, ఈ బోధలు ఆకర్షణీయంగానే ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. ఆదివారం మాత్రం చర్చికి రావాలి చాలు, దశమ భాగం ఇవ్వాలా, తర్వాత ఎలాగైనా బ్రతకొచ్చు. ఈ బోధలు ఇష్టపడేటట్లుగా ఉంటాయి. కానీ బిడ్డలారా, ఏ సంఘమైతే ఒడ్డనే లోకానికి దూరంగా ఆధ్యాత్మిక లోతులకు ఏ సేవకుడు ప్రజలను తీసుకొని వెళ్తాడో చూడండి, ఆ సంఘానికి తర్వాత ప్రజలు ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ వస్తారు. కొన్ని సంఘాలకు ఆకర్షణతో వెళ్తారు, అబ్బా బాగుంది ఇక్కడ. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇది కాదు, మాకు లోతైన వాక్యం కావాలి, అపోస్తలుల బోధ కావాలి, సత్య బోధ మాకు కావాలి, ఖచ్చితమైన బోధ మాకు కావాలని వెతుక్కుంటా ప్రవాహంలాగా వస్తారు. బిడ్డలారా, ఎప్పుడు
పై భక్తి చేయకూడదు. ప్రార్థనలో లోతుకు నువ్వు వెళ్ళాలి, వాక్యంలో నువ్వు లోతుకు వెళ్ళాలి, దీనత్వంలో లోతుకు వెళ్ళాలి, పరిశుద్ధతలో లోతుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎంత లోతుకు వెళ్తావో అంత విస్తారమైన చేపలు పట్టే కృప దేవుడు. మరలా మేము అడుగుతా, ఒడ్డిన చేపలు ఎక్కువ దొరుకుతాయా, లోతులో దొరుకుతాయా? పెద్దగా చెప్పాలి సార్. సంఘం వాక్యంలో ఎంత లోతుకు వెళ్తే అంత విస్తారమైన ఆత్మలు బట్టి కృప దేవుడు ఇచ్చును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ చిత్రం ఇక్కడ ఒక మాట భలే ఉంది. వలలు లాగుతా ఉంటే వలలు ఏమైపోయినాయి అంటే పిగిలిపోయినాయా, పిగిలిపోసాగినాయా? పిగిలిపోయినాయా? ఇక పిగిలిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఎట్లా రెడీగా ఉన్నాయి ఒకసారి చూపించుతాడా? పిగిలిపోవటానికి రెడీగా ఉన్నాయి. రైట్. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య, ఈ వల ఎప్పటికప్పుడు పిగిలిపోయేటట్లు అదగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు 4 ఆరాధనలు ఆదివారం, ఉపవాస ప్రార్థనల తర్వాత రైట్ ఒప్పల్లో రైట్ పటాన్చేరు అన్న వచ్చాడా? శ్రీకాంత్ అన్న ఎక్కడున్నారు? అమ్మ వచ్చాడా శ్రీకాంత్ అన్న? రైట్. పటాన్చేరు, మెదక్, ఈ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఈ వల పిగిలిపోయేంత ఆత్మలను దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడ ఒక మాట, పిగిలిపోయేటట్లు ఉండాలి కానీ మన వలలో పడిన ఒక్క శాపం బయటికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి, పెద్దగా చెప్పాలా? ఇప్పుడు అట్లా వెళ్ళకుండా ఉండాలంటే మనం దూరంగా ఉంటే వెళ్ళకుండా ఉంటారా, దగ్గరగా ఉంటే వెళ్ళకుండా ఉంటారా? ఇప్పుడు జాలరి వలేసేటప్పుడు వాళ్ళ వేయతో రావాలి, వాళ్ళ అల్లతో రావాలి, 2 కళలు ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏముండాలి? ఆమేన్ ఉండాలి. 2 కళలు 2 తలాంతులు ఉండాలి. వాళ్ళ వేయతో రావాలి, ఆత్మను సంపాదించాలి, సువార్త వలవేసి సత్య సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించాలి. కొంతమంది విశ్వాసులు సేవకులు ఎట్లుంటారో తెలుసా? సంపాదించడం 100 మందిని సంపాదిస్తారు, సంవత్సరం తర్వాత 100 మంది 25 మంది అయిపోతారు. అంటే వల వేయటం వచ్చింది కానీ ఏమి రాలా? చెప్పాలి. ఏం రాలేదు? వాళ్ళ అల్లటం రాలేదు. వాళ్ళ అల్లాలంటే గమనించండి, ఒక్కొక్క దారానికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండకుండా దూరంగా ఉంటే, కిలోమీటర్ దూరంగా ఉంటే పడిన చేపలన్నీ జంప్ అయిపోతాయి. బిడ్డలారా, మీ అందరినీ బ్రతుకులాడుకుంటున్నా, మీ అన్నగా, మీ తండ్రిగా, లేదు ఇంకా చిన్నోడిని అంటారా, మీ కొడుకుగా బ్రతుకులాడుకుంటున్నా. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఈ వలలో పడిన ఒక్క చేప కూడా మిస్ కాకూడదు. వారి పిల్లలు పరిచర్యలో స్థిరపడాలి. ముని ప్రభు అక్క నల్గొండ ఊరే లేదు. మారనాథ ఆ అక్క పేరు మారనాథ. లైవ్లో వాక్యం విని ఎమాన్యుయల్ చర్చికి రావాలి, మన చర్చిలో కట్టబడి ఉండాలని బిడ్డ నల్గొండ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుందండి. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. అక్క నేను చెప్పేది అవునా కాదా? అవునైతే ఇందిరాగాంధీ అన్నట్లు చేయట్లా అన్నది. థ్యాంక్ యూ. నల్గొండ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇది నల్గొండ కదమ్మా, ఇది వరంగల్, నల్గొండ. అక్క మీది ఎక్కడ? మీరే అక్క కలసుని వేసుకుంటారు. మీరే హన్మకొండ వరంగల్ వేరా? వాడి సెల్లెలే కదా అక్క, పక్కనే ఉంటాయి. రైట్. నా వైపు చూడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలు గారు కొరింథీ సంఘంతో ఒక మాట అంటాడు. అన్నా నా వైపు చూడు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? మనం బ్రతికి ఉన్నా చనిపోయిన మనం కలిసి బ్రతకాలి, కలిసి ప్రభు దగ్గర జీవించాలి. బ్రతికేమా కలిసి బ్రతుకుదాం, చనిపోయామా పరలోకంలో కలుసుకుందాం. ఆమేన్. ఆమేన్. అలా మనం కలిసి ఉండాలి. ఒక్క చేప కూడా జారకుండా ఉండాలంటే మనం ఎంత ఐక్యంగా ఉంటామో ఆత్మలు అంత స్థిరపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సింపుల్.
ఆత్మలు స్థిరపడాలంటే ఏం చేయాలి? నీ పిల్లల్ని ఎలా ఉంచుకుంటావో సంఘంలో ప్రతి పెట్టినట్లు ఉంచుకో. పెద్దగా చెప్పండి అమ్మా. ఇంకోసారి చెప్పాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, అన్నయ్య మీ చర్చికి వచ్చిన విశ్వాసం మీ చర్చికి మానరు అన్నయ్య, మీరు ఏం మంత్రం వస్తారు అంటారు. అయ్యా, మంత్రాలకు శంకాయలు రాలిపోయా. ఒకటి, వచ్చిన ప్రజలకి హృదయపూర్వకంగా ప్రేమను పంచుతారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరు మమ్మల్ని అనేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరన్నా అన్నా నేనేం ఆలోచిస్తాను తెలుసా? నా కొడుకే కనుక ఆ మాట అంటే చాలా నా ఇల్లు వదిలిపెట్టి అని అంటానా? ఒకవేళ అన్నా నెల రోజుల తర్వాత ఎవరే ఎక్కడున్నావురా, నువ్వు లేకపోతే నిద్ర పట్టట్లేదురా అని వెతుక్కుంటా వెళ్తావా లేదా? వెతుక్కుంటా వెళ్తావా లేదా? ఆయన పోతే పోయాడు, ఇక నా కడప తొక్కకూడదు అని అంటావా డైలాగ్? ఒకరోజే వెళ్ళిపోయినాడు. వాడు పోలవరం వెళ్ళాక ఫుల్గా బిర్యానీ తింటాడు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ప్యారడైజ్కి వెళ్తాడు, అన్ని చోట్లకి వెళ్తాడు. ఆ మాట నువ్వు మాత్రం వస్తాడా? నేను అడు గుర్తొచ్చానా లేదా? ఏడుస్తావా లేదా? నీ పిల్లల విషయంలో ఎలా ఉన్నావో, చిన్న బిడ్డ మొదలుకొని సంఘంలో, పేద బిడ్డ మొదలుకొని, విన్నారా? పేద బిడ్డ మొదలుకొని ధనవంతుని వరకు అందరికీ ఒకే ప్రేమ పంచే వరకు మనం బ్రతుకుతుంది కాక. ఇక అప్పుడు చూడండి, వాళ్ళు ఏమైపోతే చెప్పాలి, వాళ్ళు ఏమైపోతే వాళ్ళు పిగిలిపోవటం ప్రారంభిస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వల్ల రోజు రోజుకు పిగిలిపోకూడదు, పిగిలిపోయేటట్లు ఉండాలి. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్పారు. ఆఖరి విషయం ఏం చెప్తాను. అయితే ఒక మాట ఆగండి. ఆఖరి మాట ఏంటంటే, ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడి ఆ వలలు పిగిలిపోతున్నాయో అప్పుడు ఏమంటాడు తెలుసా? సైకి చేస్తున్నాడు. అన్నా రండి అన్న, అన్న యోహానన్న నా వైపు చూడాలి, అన్న యోహానన్న చెప్పండి సార్. యోహాన్ తర్వాత ఎవరు? అదే వాళ్ళ సొంతం ఉన్నాడు కదా. అన్న యాకోబన్న రండి, యాకోబన్న రండి అని పిలిస్తే విచిత్రం ఏంటో తెలుసా? 2 దోణిలు నిండిపోయేంత చేపలు పడ్డాయంట. పెద్దగా చెప్తాం, 2 దోణిలు నిండి అంత చేపలు పడ్డాయంట. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్ని దోణిలు? ఎందుకు 2 దోణిలు నిండిపోయేంత చేపలు పడ్డాయో తెలుసా? వాళ్ళు వీళ్ళు కలిశారు. యాకోబన్న, అబ్రామన్న ఇటు చూడు, అబ్రామన్న, యాకోబన్న ఇట్రండి. సంఘంలో కూడా ఒకళ్ళనొకళ్ళు మీరు ప్రేమగా పలకరించుకోవాలి. ఆమేన్ చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఒకళ్ళనొకళ్ళు ముఖంలో మొహం పెట్టి అక్క ప్రైజ్ నాకు చెప్పండి, మీ పక్కకి చెప్పండి, మీ పక్కకి చెప్పండి. మీ అందరికీ నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, తల్లి మనం చనిపోయే వరకు ఈ ప్రేమ ప్రవాహం మనలో పొంగి ప్రవహించును. చోట్లతోటే అవధం తాగిన మొహంలాగా. మీ ఊర్లో రాజకీయాలు చర్చికి పొలం వద్దు, దయచేసి మీ కాళ్ళకి దండం పెడతారు. ఇప్పుడు కొంతమంది ఊర్ల నుంచి వచ్చారు, ఒకే ఊరు నుంచి, దేవుని కృప. అబ్రాం గారు మీ మలికిపురమా మార్కాపురమా? మార్కాపురం నుంచి ఒక 10 కుటుంబాలు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మార్కాపురంలో వాళ్ళ బంధువుల మధ్య ఏదో జరిగింది. ఆడు చుట్టుకి ఈడు చుట్టు కాడేదో ముడేసి అగ్గిపొల్ల వెలిగించే బకబకమని మండుతుంది. అక్కడ రాజకీయాలు చర్చకి తీసుకురావద్దు, మీ కాళ్ళకి దండం పెడతా. మీ ఊరిలో రాజకీయాలు ఇక్కడికి తీసుకురావద్దు. సంఘంలో ఒకే తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా నేరక్క ఎట్రండి అక్క, అక్క కుమారక్క ఎట్రండి అక్క, సైమన్ ఎక్కడున్నాడమ్మా, శైలజ ఎట్రారా తల్లి, అమ్మ ఎట్రారా తల్లి, అమ్మ అక్సానక్క ఉన్నారా భూమి మీద, అక్సానక్క ఇట్లా చూడండి. మొక్కలు సుధాకరన్నా ఉన్నారా భూమి మీద, జయబాబానా పాల్గొని వెళ్ళిపోయారా? ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ముఖంలో ముఖం పెట్టి ప్రేమగా ఆదివారం మందిరానికి వచ్చావంటే ఉద్యానవనంలాగా ఉండాలి. ఆదివారం మందిరానికి వచ్చావంటే తండ్రింటికి కూతురు వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్పండి, మీరు చెప్పాలా తల్లి? అత్తింటి కాదు, తండ్రింటికి వెళ్ళేటప్పుడు కూతురు ఎంత సంతోషంగా వెళ్తుందో అంత సంతోషంతో రావాలా. ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు మా తండ్రి ఇంటికి వెళ్తున్నాం, మా తల్లి ఇంటికి పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉండాలా. అలాంటి సంతోషంగా ఉండాలంటే అవధం తాగిన మొహం పెట్టుకుందామా? కొంతమంది చూపు చూడండి, అది చూడటం కూడా రాదు కొంతమందికి, దరిద్రం.
అది ప్రేమ పలకరించుకోరాదు, నవ్వటం రాదు, ఎప్పుడు చూసినా అది చెప్పంటారా? ఊరు భాష చెప్పాలంటే కరెక్ట్గా చెప్తాను. సరే వద్దులే అంటారు. ఆడు ముఖం సేవకుడు ముఖం ఉందన్నమాట అంటారు. సేవకుడు ముఖం, సేవలు కొట్టిన ముఖం ఎవరు కనిపెట్టో చూసారా? దాని పేరేంటి, దాని అర్థం ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఎప్పుడైతే 2 దోణెలు నిండేటట్లుగా చేపలు పడ్డాయో పేతురు ఏం చేశాడో తెలుసా? వెంటనే అక్కడి నుంచి దూకి యేసయ్య పాదాల మీద పడి, పాపాత్ముడైన నన్ను క్షమించయ్యా, దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. నేనంట ఇన్ని చేపలు పడిన తర్వాత గంతులేస్తా, నువ్వు అద్భుతకరుడు అయ్యా, మహత్యాలు చేసేవాడు, బాబోయ్ ఎక్కడ చేపలు ఉన్నాయో చెప్పావు, నువ్వు మామూలోడు కాదయ్యా, నువ్వు మహిమ కలిగిన మహారాజు అయ్యా అని 2 చేతులు ఎత్తి ఆరాధించాలి కదా. ఆరాధించకపోగా ఎందుకు సాగిలపడి వందనాలు చెప్తున్నాడు? ఎందుకు పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు? ఆయన భయం ఏంటో తెలుసా? ఈ నెలల్లో ఎక్కడ చేపలోనే ఆయన పసిగట్టాడంటే, సముద్రంలో ఉన్నదాన్ని పసిగట్టాడంటే నా హృదయంలో ఉన్నదాన్ని కూడా పసిగట్టి ఉంటాడుగా. ఎంతో ఆడుకోకూడదురా నాయన, ఈ అన్నీ తెలిసి అంటే నా హృదయంలో ఉన్నది. అక్కడ తోక వేసేటప్పుడు ఎంత చేపలు, ఎంత చేపలు, ఎంత, ఇదిగో 2 కిలోలు రాయేసి చూడు, 2 కిలోలు రాయ, 10 కిలోలు రాయ, చూడు 2 కిలోలు అని చెప్పి కిలోన్నర చేపలు అప్పటికి నమ్మాడు అంటే ఇదంతా శక్తి తెలిసి ఉండొచ్చుగా. బాబోయ్ ఎవరితోనైనా ఆడుకోవచ్చు కానీ ఈతో ఆడుకోవద్దని పశ్చాత్తాపడ్డాడు. అద్భుతం. ఆ పశ్చాత్తాపంలో నుండి లక్షల కొలది ఆత్మలు పుట్టుకొచ్చారు. మందిరం ఎప్పుడు పశ్చాత్తాపంతో నిండుకోవాలి, పాపంతో నిండుకోకూడదు, అపరాధంతో నిండుకోకూడదు. ఏ ధోని, ఏ వల పశ్చాత్తాపపు చేపలతో నిండుకుంటాయో ఆ సేవకుడు వల వేస్తే, ఆ విశ్వాసులు వల వేస్తే వల మిగిలిపోయేంత ఆత్మలు పట్టే కృప దేవుడు అనుగ్రహించును కాక. రేపు ఎర్లీ మార్నింగ్ దీని కంక్లూజన్ ఇస్తాను. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాటలను బట్టి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చేద్దాం. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు స్వామి. అయ్యా 2 దోణుల నుండి అంతగా విస్తార చేపలిచ్చిన స్తోత్రాలు ప్రభా. ఇది మత్స్యపు గుమ్మంగా ఉండాలి, ఈ పరిచర్య మత్స్యపు గుమ్మంగా ఉండాలి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మత్స్యపు గుమ్మంగా ఉండాలి. అలా ఒక్కొక్క బిడ్డను బలపరుచుదురు గాక, ఒక్కొక్క బిడ్డను స్థిరపరుచుదురు గాక, వారి పిల్లల పరిచర్యలో నాటబడుదురు గాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. యూట్యూబ్ లైవ్లో ఉన్న బిడ్డలందరికీ వందనాలు. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. ఇంకా ఉపవాస దినాలు, ముగింపు దినాలు జస్ట్ 8 రోజులు మాత్రమే.